నడిచాను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని గృహముగా చేయబడే వ్యక్తుల్లో దేవునితో కూడా నడిచేవారిగా ఉండాలి. దేవునితో వారు నడవాలి, వారితో దేవుడు నడవాలి, ప్రభువు నడవాలి. ఇది చాలా అనుబంధముతో కూడింది. ఇద్దరు కలిసి నడవాలి అని అంటే సర్వసాధారణంగా ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఎవరు కూడా నడవలేరు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆమోసు గ్రంథంలో మరి భక్తుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు, మరి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు. దయచేసి రండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి. కాబట్టి చదువుదాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి సమ్మతి ఇరువురికి కుదరాల. దేవునితో, ప్రభువుతో మనం నడవాలి, మనతో ప్రభువు నడవాలి అని అంటే ఆయనకు మనకు సమాధానం అనేది అవసరం. ఎలా వస్తుంది సమాధానము? మానవునికి దేవునికి సమాధానం ఎలా వస్తుంది? మరి పత్రికల్లో దేవుని వాక్యం రాయబడింది. మానవుడు దేవునికి దూరమయ్యాడు, సమాధానం కోల్పోయాడు. దేవునికి దూరమయ్యాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఎలాగ కోల్పోయాడు అని అంటే దేవుని వాక్యానుసారంగా మానవుడు దేవునికి విరోధయ్యి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట దుష్క్రియలు. కాబట్టి గత కాలంలో దూరముగా ఉండేవారు ఎందుకు దూరంగా ఉన్నారంటే వారు దుష్కార్యములు చేయువారిగా, మనస్సు చెడిన వారు, అంటే మనస్సులో దేవునికి విరోధమైనటువంటి భావము కలిగిన వారు. కాబట్టి అలాంటి వారు దేవునికి దూరముగా ఉన్నారు. కారణం ఏంటంటే మానవునిలో ఉన్న పాపము. పాపం ద్వారా మనుషుడు దేవునికి దూరం అవుతాడు. పాపము ద్వారా మనుష్యుడు దేవునికి దూరమయ్యాడు. కాబట్టి ఆ పాపం ఉన్నంతసేపు మానవుడు దేవునితో నడవలేడు, ప్రభుతో నడవలేడు, క్రీస్తుతో కూడా నడవలేడు. పాపముతో దేవుడు స్నేహం చేయలేడు. కాబట్టి పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపము ఉన్నంతసేపు, పాపము తీసివేయబడే వరకు ఆయన వారితో సహవాసం చేయలేడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు పాపిని ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం ఆయనకు ప్రియమైనటువంటి వారు. మానవుడు పాపం చేయడం ద్వారా సమాధానాన్ని కోల్పోయినాడు. మానవుడు పాపం చేయడం ద్వారా దేవునితో ఐక్యతను కోల్పోయాడు. మనం పాపం చేయడం ద్వారా దేవునితో సంబంధం, సహవాసం కోల్పోయాం. కాబట్టి సమాధానం, ఐక్యత, నెమ్మది ఎక్కడుంది? కాబట్టి పాపం పోవాలి. ఈ మధ్యాహ్న కాలంలో ఎవరైనా యేసులో నమ్మకపోతే, ఇంకా పాపములో ఉంటే, ఈ గృహ ప్రతిష్ఠ ద్వారా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడు, సమాధానకర్త. కాబట్టి యెషయా 9వ వచనంలో మాట ఉంటుంది, సమాధానకర్త అని ఆయనకు పెట్టబడిన పేరులో ఒక పేరు. ఆయన మాత్రమే పాపాన్ని తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానము మరి ఇవ్వగలిగినటువంటి సమాధానకర్త. భూమి మీద పాపం తీసివేసే అధికారం యేసు ప్రభువారికి మాత్రమే